హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సి కృష్ణారావు, బొబ్బిలి, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగం చేసి 31 జనవరి 2017లో రిటైర్ అయ్యాను. ఈ ఉద్యోగం చేయకముందు 3 ఇయర్స్ పలాస, శ్రీకాకుళం జిల్లాలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి తర్వాత మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చినందువల్ల ఆ లైసెన్స్ని పక్కకు పెట్టి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ అడ్వకేట్గా నా లైసెన్స్ని రీఇన్షియేట్ చేసుకోవడం జరిగింది. సో అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. రిటైర్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చేటువంటి ఒక ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది 2017 ఫిబ్రవరి నుండి. అందులో ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలు రాయాలనుకున్న వాళ్ళకి ఎంబీబీఎస్ ఎంట్రన్స్, ఎండిఎంఎస్ ఎంట్రన్స్, సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ వాళ్ళకి నాకున్నటువంటి అనుభవంతో నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఇది కాకుండా జేఈఈ, చార్టెడ్ అకౌంటెంట్ పరీక్షలు కూడా ఇస్తాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమనగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్కి ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో గ్రూప్ ఏలోను, గ్రూప్ యూలోను మొత్తం 23 సర్వీసెస్ ఉన్నాయి. మనందరికీ తెలిసినవి ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్. ఇవి కాకుండా ఇంకా 19 సర్వీసెస్ ఉన్నాయండి. వాటన్నిటికీ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ 3 స్టేజెస్లో జరుగుతుంటుంది. అయితే ఈ 2025 సంవత్సరానికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరపడానికి మే 25, 2025 డేట్ నిర్ణయం చేశారు. 25th May 2025. దానికి పరీక్షలకు ముందుగా ఫీజు కట్టడానికి, అప్లై చేసుకునేదానికి అనువుగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జనవరి 22, 2025 నుంచి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అప్లై చేసుకునే దానికి ఆఖరి తేదీ 11 ఫిబ్రవరి. ఈరోజు 9వ తారీఖు, అనగా ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. అందువల్ల ఈ వీడియోలో ద్వారా మరొకసారి మా అభ్యర్థులకి గుర్తు చేద్దామని, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వగైరా వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళకి విషయం వివరంగా వివరిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. ఈ పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. దాన్ని జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 అంటారు. పేపర్ 2ని సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని పిలుస్తారు. దాన్ని షార్ట్కట్లో సిఎస్ఏటి లేదా సిశాట్ అని పిలుస్తారు. జనరల్ స్టడీస్ పేపర్ 1లో 100 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు, అనగా 200 మార్కులు. జనరల్ స్టడీస్ పేపర్ 2లో 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దానికి 2.5 మార్కులు, ఆ విధంగా 200 మార్కులు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ సిశాట్ పేపర్లో 200కి 1/3 రావాలి, అనగా 66.66 రావాలి. అప్పుడే జనరల్ స్టడీస్ పేపర్ 1 యొక్క మార్కుల్ని పరిగణలోకి తీసుకుంటారు. ఆ విధంగా 1/3 మార్కులు పొంది పేపర్ 1లో 200కి 120 మార్కులు కానీ వస్తే డెఫినెట్గా వాళ్ళు ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. అయితే 200కి 120 రావాల్సిన పని లేదు. ఒక్కోసారి 110కి కూడా క్వాలిఫై అవుతారు, ఒక్కోసారి 100కి కూడా క్వాలిఫై అవుతారు. కరోనా టైంలో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి 93.5 కూడా క్వాలిఫై అయ్యారు. అయితే దీనికి ఈ పరీక్షకు అప్లై చేసుకున్న దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే 2 విషయాలు ఏ పరీక్షకైనా. 1 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, 2 ఏజ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఒక గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, లేదా బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, ఇట్లా ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇక వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే ఇక్కడ ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే, డిగ్రీ పాస్ అయి ఉండవలసిన అవసరం లేదు. ఇప్పటికీ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోయే టైంకి డీటెయిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ 2 అనేది నింపబోయే టైంకి వాళ్ళకి రిజల్ట్ వచ్చి పాస్ అయి ఉండాలి. ఇప్పుడు మాత్రము ఫైనల్ ఇయర్లో ఉండి పరీక్షలు రాయబోతూ ఉండేవాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఎంబీబీఎస్ వాళ్ళు అయితే హౌస్ సర్జన్లో ఉన్నవాళ్ళు కూడా రాయవచ్చు. డిగ్రీ చేతికి వచ్చి ఉండాల్సిన ఆవశ్యకత లేదు. కాబట్టి ది పీపుల్ హూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, దో దే ఆర్ నాట్ కంప్లీటింగ్ ది క్వాలిఫికేషన్, దే కెన్ ఆల్సో రైట్. దెన్ ఏజ్ అనేటువంటిది 1/8/2025 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రస్తుతం ఫిబ్రవరి కాబట్టి ఇంకా 6 నెలలు వయసు తక్కువైన, అంటే 20 సంవత్సరాల 6 నెలలు పూర్తయిన వాళ్ళు కూడా ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 21 సంవత్సరాల వయసు, క్వాలిఫికేషను డిగ్రీ, ఎనీ డిగ్రీ. ఆ డిగ్రీ అనేటువంటిది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే సరిపోతుంది. పాస్ అయి ఉంటే సరిపోద్ది. అది రెగ్యులర్ స్టూడెంట్ అయినా పర్లేదు, ప్రైవేట్గా పాస్ అయినా పర్లేదు. మార్కులతో ఏమీ పని లేదు.
కంపార్ట్మెంట్లుగా పాస్ అయిన వాళ్ళకి కూడా అభ్యంతరం లేదు. మొత్తం మీద పాస్ అయి ఉంటే సరిపోద్ది. కొన్ని పరీక్షలకి ఈ విధంగా పాస్ అయి ఉండాలి, ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలి, 75% మార్క్ రావాలి, 60 రావాలి. ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ క్యాస్ట్ 60, బ్యాక్వర్డ్ క్యాస్ట్ 50, షెడ్యూల్ క్యాస్ట్ 40-50% అని ఉంటుంది. ఇక్కడ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జస్ట్ సింప్లీ పాసింగ్ ది ఎగ్జామినేషన్ ఈజ్ ఇనఫ్. ఇక వయసు, మ్యాక్సిమం వయసు ఎంత అంటే ఫార్వర్డ్ క్యాస్ట్కి 32 సంవత్సరాలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్కి మరో 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అనగా 35, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ అనగా 37. ఇక దురదృష్టవశాత్తు కొంతమంది హ్యాండిక్యాప్డ్గా పుడతారు, అటువంటి వాళ్ళకి 10 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చారు అనగా 32 + 10 42 సంవత్సరాల వరకు వాళ్ళు పరీక్ష రాసేటువంటి అవకాశం ఉంది. ఇక నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఇది చాలా కష్టమైన పరీక్ష కదండి, ఎన్ని అవకాశాలు ఇస్తారు? ఈ కొద్ది పీరియడ్లో మేము పరీక్షకు అప్లై చేసి క్వాలిఫై అవ్వగలమా లేదని సందేహం ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి అర్థమయ్యేదానికి వివరంగా చెప్పదలుచుకున్నాను. ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు 6 ఛాన్సులు వినియోగించుకోవచ్చు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు 9, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు 21లో మొదలు పెడితే 37 వరకు అనగా 16 ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. ఇక పరీక్ష రాయగలమా లేదా అనేటువంటిది 10,000 విషయాల్ని బిట్ల రూపంలో తెలుసుకుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. అనగా రోజుకు 100 క్వశ్చన్లు కానీ మనం నేర్చుకోగలిగితే 100 డేస్లో 100 × 100 10,000 క్వశ్చన్స్ తోటి ప్రిలిమ్స్ పాస్ అయిపోవచ్చు. ఆ తర్వాత మెయిన్స్కి 4 months టైం ఉంటుంది కాబట్టి అప్పుడు డీటెయిల్గా చదువుకోవచ్చు. ఇక దీనికి పరీక్ష ఫీజు ఎంత? కేవలం అబ్బాయిలకి 100 రూపాయలు, అబ్బాయిలకి అందులో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ కానీ అయితే ఆ 100 కూడా కట్టక్కర్లేదు. అమ్మాయిలు ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా ఎటువంటి ఫీజు చెల్లించక్కర్లేదు. ఇక అప్లికేషన్ పెట్టుకునే దానికి 2 రోజుల టైం ఉందని అన్నాను. దీనికి కావాల్సిన విషయాలు ఏంటి, అక్కడ అప్లికేషన్లో నింపవలసిన విషయాలు ఏంటంటే